మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లలో ఉన్నారా మా నాకు తిక్కలేగిద్దో గుద్దుతా వేసిద్దాన్ని మీరే కదా మొన్న అన్నారు ఎందుకు ఎప్పుడు ఇట్లా ఎత్తుకుంటుందని. తిది వేసిన పచ్చల చెట్టు ముందర కడ్డీలు కట్టించి అన్ని కడ్డీ అల్లిచ్చి దాని మీద అల్లిచ్చింది లోడ్ పెట్టిన. బాబే నువ్వేమన్నా పెట్టినావా ఫోటోలు? మా కుకింగ్ ఛానల్ సపరేట్ పెట్టండి అని, అందుకని మీకోసము యాలరా డోర్ వేసుకున్నారు. సోగ్గాడకట్లా తయారైతానవేంద్రా? తయారు కాలేదు కాదురా, నేను అక్కడ కూర్చొని తిరగా వదురుతాను, మీరున్నారు పక్కనని. ఒకటి కూడా అనరు ఆనరు. ఆయప్ప లోపలికి షర్ట్ వేసుకునేకి వస్తే నువ్వెందుకు వచ్చినావమ్మా? కాదు ఇది బాగుంది అని ఇది వేసుకొని చెప్పడానికి వచ్చిందా? ముద్దులాడకి వచ్చినారా? హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. సో ఈరోజు వచ్చేసి మనం ఫస్ట్ డేస్లో కూర్చొని కొన్ని టైప్ ఆఫ్ వీడియోస్ చేసినాం కదా. సో ఆ టైప్లో మళ్ళీ ఇంకొక వీడియో అట్లా కావాలని కొంతమంది అడుగుతున్నారు అనమాట. సో అందుకు వాళ్ళ కోసం చూడు ఇంత మెంతాకు, ఈ మెంతాకు 10 రూపాయలు. ఎంత ఉంది చూడు ఇది. ఈ కొంచెము ఏందిరా 10 రూపాయలు. మళ్ళీ ఏం చేయాల? పెంచుకుందాం మనం. ఫ్రీగా అడుగుతున్నారు, ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు కొంచెము. ఏంది అడుగుతున్నారు? నువ్వు శారీ గిరి కట్టుకొని నీట్గా అదే పౌడర్ గిటర్ పూసుకొని. ఏంది పౌడర్ పూసుకొని శారీ కట్టుకొని ఏంది పెడతావా? మళ్ళీ ఇప్పుడు ఎడన్నా గుళ్ళకాడ ఆడకు తినేకి. అట్లా కాదమ్మా, అయ్యోరమ్మా చూడు మళ్ళీ అట్లా కింద పెడతావేమో. అందుకు కాదు, అదే ఫుడ్ బ్లాగ్స్ ఎట్లా ఎట్లా ఏంది అది ఇది అని అడుగుతున్నారు అనమాట సార్ నిన్ను. అందుకు నువ్వు కొంచెం చెప్దు. అప్డేట్ అడుగుతున్నారు, అప్డేట్ ఫామ్ది అప్డేట్ అడుగుతున్నారు. అందుకే ఓకే, జస్ట్ అప్డేట్. దోశలే తొందరగా. అది ఆ చట్నీ అట్లా తింటే నీకు ఏమంటుంది పద్దు కడుపుకి? ఏమ్మా ఎట్లా తినాలమ్మా చట్నీ చెప్పు. ఫస్ట్ ఉత్త చట్నీ అంత తినాలా, తర్వాత దోశ తినాలా? చట్నీ బాగా తిను, బాగా నీట్గా. ఇదో ఈ దోశ మీద దోశ వేస్తే ఈ దోశ ఏమవుతుంది తెలుసా? మెత్తగా అవుతుంది. నువ్వు దోశని నీట్గా తిను, బాగా ఎగ్ దోశ బాగా తిని. నేను దోశ కట్టుకొని గంటాయా? అయ్యో ఏదో దోశ తిను చట్నీ తిను అంటాను. ఫస్ట్ చట్నీ అంతా స్పూన్తో తినిపి, తర్వాత దోశ తినిపి. February 14th వస్తుంది, నువ్వు నీట్గా దోశ February 14th వస్తా తిన్నా నీట్గా. ఎగ్ దోశ అది ఎగ్ కాదా? లే దోశ మీద దోశ మీద దోశ తీసుకోలే, తీసుకోవాలా మాడిపోతుంది. అంతేగా. పిస్సా డాక్టర్ ఏం చెప్పినాడంటే కర్రా చెప్తా నీకు. ఫాస్ట్ తింటే లావ్ అవుతారు. ఫాస్ట్ కూడా కాదు మా, ఈ కర్రా చెప్తాను నీకు. నువ్వు అమ్మ చెప్తుంది ఇట్లాంటివి కరెక్ట్ మా. ఫాస్టింగ్ కాదు, ఆ చెయ్యి రెడీ వేసుకోండి. కాదు కాదు, ఆ చెయ్యి రెడీ వేసుకొని కొంచెం ఫాస్టింగ్ బాగా రోస్ట్ చేసుకున్నావే. అంత రోస్టులే అంత మెత్తలే నానా. ఇది రోస్ట్ లేదు, ఇది ఆలకపోయింది. ఇది అమ్మకేసి వద్దా? అది అమ్మకేసి ఏమైనా వేసుకుంటావేమో వేడి దోశ. ఏమ్మా బాబా అంటే నీకు చల్ల దోశలు ఇష్టమని మీద ప్రేమ ఉండొచ్చు కానీ ఎదుటోళ్ళ దోశలు వేసి ఆ దోశలు చల్లవి ఇక్కడ వేసేది అది పద్ధతి కాదు. చల్లవు కాదమ్మా, నీకు చల్ల దోశలు అంటే ఇష్టమా లేదా? మామూలు నీకు చల్ల దోశలు అంటే ఇష్టమా? నవ్వలేదా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నేను అనలేదప్ప. నీకు మాడిపోయినవి దోశలు ఇష్టమా లేదా? నాకు అన్ని మాడిపోయినవి. ప్రామిస్ చెప్పు, నీకు మాడిపోయినవి ఇష్టమా లేదా? మామూలుగా ఎప్పుడు మాడిపోయిన దోశ వేసుకుంటావా లేదా? మాడిపోయిన దోశ వైట్ కనిపిస్తున్నారు కదా, రెడ్డిష్ గా కనిపిస్తుంది. అది ఫామ్ దగ్గర పెయింట్ సున్నం వేసినారు కదా, అందుకు దాని దగ్గర పొద్దున వాటర్ పోసి పోయినప్పుడు అనుకోని అట్లయింది.
ఏందో సర్ప్రైజ్ అని చెప్పురా నాకు. చెప్తాలే, ఎందుకు తొందర పడతావు? సర్ప్రైజ్ అనేది తొందర పడకూడదు ఎప్పుడు కూడా. సర్ప్రైజ్ అంటేనే తొందర. నన్ను నీట్గా తింటరా, నువ్వు తినేది నేర్చుకో కొంచెము. అట్లా తింటే ఎప్పుడు ఇంకా చూడు, అమ్మ చూడు అప్పుడే అర్ధం దోశ తినింది, నువ్వు ఇంకా 2 దోశల్లో అమ్మ 1 దోశ తినింది, 3 దోశల్లో రెండేరా నేను తెచ్చుకునేది. 3 కదా, 3 కదా. నేను ఒకటే తినేది, కానీ కష్టపడి 2 తిందామని తెచ్చుకున్నా. వద్దులే, నువ్వు కష్టపడి ఏమొద్దు, నార్మల్గానే పోతుంది నీకు. తినేటప్పుడు పద్దు ఫాస్ట్గా తినాల, కడుపు కంటుతుంది. ఇంకొకటి ఎట్లా తినాలో తెలుసా? కడుపు కంటాలంటే ఒళ్ళో కూర్చొని తినిపిస్తే, నేను మొగుడు తినిపిస్తే కడుపు కంటుతుందంట. మళ్ళీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని తినిపి. వద్దులే, నేను ముందర బాగుండదు ఫీల్ అవుతా. మళ్ళీ ఆ రూమ్లోకి పోయి తినిపిపో, లేకుంటే రూమ్ లేకపోయి తినిపిమని చెప్పలేదమ్మా, మామూలు ప్రేమతో తినిపిస్తే చెప్పేది నువ్వు. ముక్కలు అన్ని మిక్స్ లేక ముక్కలు. టైం అవుతుంది తొందర. A few minutes later. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగున్నారా? మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా అలాగే కోరుకోండి. అంతేగా. మీకు యాలపాల లేదా ఆవలింపులకి? హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? నిద్రపోతున్నారు మీ లెక్క. డ్రెస్ బాగా విష్ణు. ఏమి ఇప్పుడు మీ ఆయనకి ఎవరన్నా లైన్ వేస్తున్నారా? అవును, ఏందంత పాత షర్ట్ వేసుకున్నావు? సరే మాట్లాడు, చెప్పు. అదే ఫామ్ది ఏమి అసలుకి ఎందుకు కట్టించుకుంటున్నారు? ఫామ్ గురించి ఎందుకంటే ఫామ్లో హౌస్ రెడీ అవుతాండేది. మీరు అన్నారు కదా దాంట్లో రాధికా వ్లాగ్స్లో కుకింగ్ ఛానల్ పెడితే అంటే మీకు వెతుక్కోవడానికి ఇబ్బంది ఉంటుంది కదా, చూసుకోవడానికి. కొంతమందికి ఓపిక ఉంటుంది, కొంతమందికి ఓపిక ఉండదు. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. మీరే అన్నారు కదా మా కుకింగ్ ఛానల్ సపరేట్ పెట్టండి అని. కుకింగ్ ఛానల్ దానికోసమే ఆడ హౌస్ రెడీ అవుతుంది. కుకింగ్ ఛానల్ త్వరగా స్టార్ట్ అవుతుంది. తర్వాత అక్కడ కొంచెము పొయ్యి వేపియాల, కట్టెలు ప్లస్ గ్యాస్, ఏది వీలైతే అది దాన్ని వంటకాలని బట్టి చేస్తాము. అందుకని అట్లా చేస్తాము మేము. బాబీ మనము అట్లే ఇది ఫామ్లో నాకైతే కోరిక, ఎందుకంటే ఆకుకూరలు, కాయగూరలు ప్లస్ మళ్ళా ఏమైనా లైట్గా ఫ్రూట్స్, అట్లా మునక్కాళ్ళు అవన్నీ అలాంటివన్నీ ఫ్లవర్స్ పెట్టాలని నాకైతే చాలా కోరిక, ఇష్టం. అట్లా నాకు చెట్లు అంటే. అప్పుడు తపోవనం ఇంట్లో ఉన్నప్పుడు పద్దు మేము తపోవనం ఇంట్లో ఉన్నప్పుడు బాబీ మనమిద్దరము మనమే ఒక పెద్ద డ్రమ్ములో ఎరువు తయారు చేస్తాంటాం కదా, అట్లనే ఇప్పుడు కూడా మనము ఫామ్లో రెడీ చేసి చెట్లకేస్తే అది మంచి బలం ఉంటుంది. బయట కొంటామండి, పొద్దున ఇంత మెంతికూర తెచ్చింటే 10 రూపాయలు ఎంతోనంట, కానీ వాటికి అన్ని మందులు వేసింటారు. మనమైతే పండించుకుంటే మందులు ఉండవు కదా, అందుకనే మాకు ఇష్టము. ఏం బాబీ ఏమంటావు? వీళ్ళకి వచ్చిపోయింది అంటే నేను ఇవన్నీ అంతకు నేనే వదులుకుంటానన్నా, అట్లా. యాలరా డోర్ వేసుకున్నారు, సోగ్గాడకట్లా తయారైతానవేంద్రా? తయారు కాలేదు కాదురా, నేను ఆడ కూర్చొని తిరగా వదులుతాను, మీరున్నారు పక్కనని. ఒకటి కూడా అనరు ఆనరు. ఆయప్ప లోపలికి షర్ట్ వేసుకునేకి వస్తే నువ్వెందుకు వచ్చినావమ్మా? కాదు, ఇది బాగుంది అని ఇది వేసుకొని చెప్పడానికి వచ్చిందా? ముద్దులాడకి వచ్చినారా? మీకేంది ఎప్పుడు నిద్ర చింత ముద్దులాడే చింతే. ఫామ్లో ఏం తిక్కబోకాకట్లా నేను వదులుతానని అసలు అది ఆనన్న చేసినావా? అదన్నా చేసినానమ్మా. ఎన్ని వదిలినా నాయన నేను. ఏంది బాబీ మీకేమన్నా మెంటలా? పరంబోకి నా కొడుక ఉమాదమా మీకేమైనా ఇద్దరికి? ఎంతసేపు వదిలినా నేను ఫామ్ భలే సోకులు భలే చేసినావులే. ఫ్రెండ్స్ మా అమ్మ ఏదో చెప్తాను. ఏంది చెప్తాది? ఇవాళ వరకు చెప్పినవన్నీ ఆడిపోలే నేను.
అత్త ఇప్పుడు బాగున్నాడు. ఇప్పుడు ఎవరు ఆయప్పకేం పెళ్లి చూపులు కాదప్ప. నువ్వు ఏందిరా అట్లాంటి తీసుకున్నావు అంటేనే నేను పోయి మార్చుకునే. అవునురా, నాకు చెప్పాలి కదా. నేను ఇక్కడ తిక్కబోకి అట్లా వదురుతా అంటే మీరు మెత్తికి వెళ్ళిపోయిన శబ్దం కూడా కాకుండా వెళ్ళిపోయినారు కదరా. ఇప్పుడు చెప్పాలంటే డిస్టర్బ్ చేయాల, ఫ్లో పోతుంది. ఎందుకు ఫ్లో ఎన్ని అంటే నేను బాబీ అంటానా, నువ్వు పద్దు అంటానా, నువ్వు తపోవనంలో మనం పెంచుతా. డిస్టర్బెన్స్ ఉండకూడదు. లెట్స్ బిగిన్ ది షో. ఫ్రెండ్స్ చెప్తానమ్మా. అదేనండి ఇందాక చెప్పినా కదా, అదే తపోవనంలో మేము ఎరువు కోసం ఓ డ్రమ్ములో పెంచినామని అట్లా పెంచాలని మా కోరిక. అదే చేస్తాము ఆడ. ఇంక త్వరలో ఫాము రెడీ అయిపోతుంది. మీ ముందుకి కుకింగ్ ఛానల్ రాబోతూ ఉంది. అందరూ వెయిట్ చేయండి. అది ఫామ్ రెడీ అయితేనే ఓపెనింగ్ చేసేసి స్టార్ట్ చేసేస్తాం. మంచి రోజు చూసేసి స్టార్ట్ చేస్తాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లలో ఉన్నారా? మా నాకు తిక్కరేగిద్దు, గుద్దుతా వేసిద్దని. మీరే కదా అత్త మొన్న అన్నారు ఎందుకు ఎప్పుడు ఇట్లా ఎత్తుకుంటుందని. అమ్మా నువ్వు వాని జుట్టే అట్లా పెట్టించినావు. నేనేం పెట్టేసా? వాని జుట్టు ఇంత పెరిగితే విష్ణు ఏంది జుట్టు అంత పెరిగింది, పో కటింగ్ చేయించుకురా పో అంటావు. వాడు పోయి నున్న చిప్ప కటింగ్ పెట్టుకుంటాడు. ఇంత అది ఇట్లా వేసుకొని ఉంటుంది. నువ్వు ఇక్కడ చూడు, కేజీ కొబ్బరి నూనె పెట్టినా అది అనగదు, అట్లనే ఉంటుంది. ఉండే కొబ్బరి నూనె మా నీకేం మెంటలా? చెప్పేసి నేను చెప్పను బాబీ, ఏం మీకు తమాసలు అయిపోయింది. కాదు అది ఫ్లవర్స్, ఆకుకూరలు ఏం ఫ్లవర్స్ అయితే బెస్ట్ అంటావు? అన్ని ఫ్లవర్స్ వేస్తాం. అన్నీనా? అన్ని డేరా పూలు, చామంతి ఎన్నెన్ని రకాలు ఉంటే అన్ని చామంతులు. సన్ఫ్లవర్ వేయను. ఎన్నెన్ని చామంతి రే, నేను చెప్పాడు డిస్టర్బ్ చేయొద్దు. ఎన్ని చామంతి పూలు ఉంటే అన్ని కలర్లు వేస్తా. తర్వాత గుండు మల్లిలు, మైసూరు మల్లి, గుండు మల్లి, నాకేమేమి ఉన్నాయో మైండ్లో అవన్నీ వేస్తాము. అవన్నీ మీ ముందుకు వస్తాయి, చూస్తారు ఖచ్చితంగా. ఫ్లవర్స్ అయితే నేను చాలా వేస్తాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఇంటికాడ కూడా కుంపట్లు తెచ్చుకుంటా ఉన్నాను, ఒక్కొక్కటి ఇక్కడ వేసుకుందాము అని. పద్దు నేను వచ్చా కొబ్బరి నూనె మొత్తం పండబెట్టి నీ మొగ మీద పోసి దిద్దుతా. ఎండలు ఎక్కువ ఉన్నాయి, కొబ్బరి నూనె పెట్టినా కూడా అలాగే అన్నారు. అందుకే ఎండలు ఎక్కువ కేజీకి. బాబీ నేను మీ ఇద్దరిని పండబెట్టి 1/4 కేజీ కొబ్బరి నూనె మొగం మీద పోసి తిక్కుతా. నువ్వు తిక్కు. అవి పద్దు ఆ జుట్టుని వంచితే గిన ఇప్పుడే పందెం పద్దు. సరే వంచమాను, చూసుకో సార్ అద్దంలో ఇంకా బాగా. అదిగా ఏళ్ళు వేసుకొని ఉన్నాయి ముందర చూడు. ఇప్పుడు ఇట్లా వచ్చినాయి, ఇంకా బాగా వచ్చినాయి ఇట్లా కొద్దిగా. చూడండి అత్త కేజీ అవసరం ఏం లేదు. ఏంది పద్దు ఊరికే బాగుండే బాబీ. ఇట్లా ఎత్తుకొని ఆ హెయిర్ పొడి పొడిగా ఉంటేనే బాగుండే బాబీ. జుట్టు అది నూనె పట్టించి గబ్బులు అయిపోయింది జుట్టుని. మళ్ళీ పనిలో వెళ్ళినప్పుడు మీరిద్దరు ఎందుకు సరసాలు ఆడుతున్నారు? రూమ్ లోకి పోయి వస్తుంది, మళ్ళీ కొబ్బరి నూనె రాసుకున్నావు. బుగ్గలు దిక్కుతాడు, బుగ్గలు దిక్కుతుంది, మొగం దిక్కుతుంది. ఏందది? అటు చూడి బాబీ, దాన్ని ఆఫ్ చేయి. నాకు మెంటల్ వస్తుంది. ఆఫ్ చేయి. నాకు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. సరే షర్ట్ బాగాలేకుంటే నువ్వు పోయి మార్చుకోవాలా. మళ్ళీ ఆయన ఏమన్నా నీకు షర్ట్ వేసి చెడ్డీ వేస్తారా? ఒగలు పడుతున్నారు ఇద్దరు, ఒగలబన్నా డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళిద్దరికి సరసాలు ఆడుకోవడము, డోర్లు వేసుకోవడము, ఒకరికొరు షర్ట్లు మార్చుకోవడము, ఒకరికొరు దూకోవడాలు, ఒకరికొరు కొబ్బరి నూనె రాసుకోవడాలు, బుగ్గలు రాసుకోవడాలు, వాళ్ళంగా ఇవే చేస్తారండి. ఇట్లే నిద్రపోవడాలు ఇవే చేస్తారు వాళ్ళు. రే నేను చెప్తా అంటే నువ్వెందుకు లోపలికి పోతాను? మళ్ళీ ఆ పాపకు సైగ చేసినావా రా నా వెనకాలని? నువ్వు ఇప్పుడు ఆ పాపకు కూడా సైగ చేసుకున్నావు కదా. ఇప్పుడు నువ్వు మెచ్చిగా వెళ్ళిపోతే ఆ పాప నీ వెనకాల రాదు కదా, తోకమ్మన్నారేనని. డ్రెస్ తీసేసేపోతాను. నేను మీకు కాపలా గాయలేందా? ఈడొగురు కూర్చోండి.
అయ్యో రామా మేము ఏం చేస్తాం? ముగ్గురంగా ఉంటే ఆడ స్క్రీన్ లో కనిపించదు. ఈడేమి ఎవరోరు నువ్వు ఉంటే మజా వస్తుంది. మజా వస్తుంది. నాకు ఇక్కడ మాట్లాడాలో తెలియదు, అక్కడ చూడాలో కూడా తెలియదు. నిజమేనయ్యా పుల్లారావు. అంతేనండి, కుకింగ్ ఛానల్ స్టార్ట్ అవుతుంది త్వరలో. ఏమ్మా ఏం చేయలేదు అత్తయ్య, ఊరికి మీరు మాట్లాడండి. నోట్లో ఏమన్నా బెల్లపుంట పెట్టుకున్నారా, లేదంటే చలివిండి ముద్ద పెట్టుకున్నారా? మాట్లాడండి మీరు కూడా ఏదన్నా. అదేనండి, నేనైతే చూడండి, తపోవనం ఇంట్లో ఉన్నప్పుడు పూల చెట్లు హైదరాబాద్ పోయినప్పుడు సుమారుగా చాలా ఎన్ని రకాలు ఉంటే అన్ని మందారాలు తెచ్చింటిని. మళ్ళీ ఇంతింతలా గుండు మల్లిలు, కాకడాలు అన్నీ తెచ్చింటిని. ప్రతిదీ వేసిన. ఇప్పుడు కూడా అక్కడ ఇంకోటి బచ్చల చెట్టు ఇంటికి ఇట్లా ముందర కడ్డీలు కట్టించి అన్ని కడ్డీ అల్లిచ్చి దాని మీద అల్లిచ్చింటిని. సూపర్గా ఉండే. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆగి చూసి వెళ్ళిపోతాండ్రి, ఎంత బాగా చేస్తుంది అమ్మ, ఎంత బాగా పెట్టుకుంది అని. అందరూ ప్రతి ఒక్కరు అడిగే వాళ్ళని, అది ఎట్లా అల్లిచ్చినావు, ఎట్లా అంతోటి ఎట్లా వచ్చింది అని ప్రతి ఒక్కరు అడుగుతారు. ఏమంటే అప్పుడు నాకు అంత ఐడియా రాలేదు, తెలీదు. లేకుంటే అన్ని ఫోటోలు అట్లా వీడియోలు తీసి పెట్టుకొనిందేమో, తెలీదు. వీడేమన్నా మెంటలోడు పెట్టిన. బాబీ నువ్వేమన్నా పెట్టినావా ఫోటోలు? ఏమిరా మీరిద్దరు? నచ్చలేదు వద్దు అంటే తీసేసి. అమ్మా మీరిద్దరు ఏదో గోలమాలందిరా. ఏదో అదే పనిగా షర్టు మార్చుకునే సాకులు పెట్టుకొని పోతున్నారు ఇద్దరు. అమ్మా తల్లి, నువ్వంతా నువ్వే తిట్టినావు అని ఆ పాప పద్దు వద్దు మార్చుకోపో విష్ణు, అత్తయ్య తిట్టాంది వద్దుకో అంటే. నేను షర్ట్ వేసుకున్నందుకు ఏం తిట్టలేదు. ఒక షర్ట్ వేసుకునేకి నువ్వు పోవచ్చు, కానీ నీతో ఇదేమన్నా అభ్యంతరం ఏం లేదా? బ్యూటీ పార్లరా ఏమన్నా లేడీస్ మేకప్ చేస్తానా ఇద్దరు పోయేకి? నువ్వు షర్ట్ నువ్వు వేసుకోవాలా? లే బాబీ నన్ను నడిపిద్దు. బాబీ కూర్చో, లేదంటే దాన్ని ఆఫ్ చేసి పోండి మీ ఇష్టం వచ్చినట్లు. చెప్పండి రా. నేనే ఇవాళ వరకు పిచ్చి మొద్దాక అట్లా పిచ్చుకుంట్లలాగా మొత్తుకుంటానే ఉన్నాను. ఇప్పటి నుంచి కుకింగ్ వీడియోస్ అన్ని వారానికి రెండు అనుకుంటాను. కిచెన్ రాధికాస్ ఫైనల్ ఏజ్ కదా, రాధికాస్ కిచెన్ అంట. రాధికా కిచెనా? రాధికాస్ కిచెన్. ఏమవుతాయా? రాధికాస్ వంటశాల బాగాలేదా? వంటశాల అదే బాగుంది కదా. ఈ రెండిట్లలో మీకు ఏది బాగుందో చెప్పండి. నాకైతే రాధికాస్ వంటశాల అని ఇష్టం ఉంది. రాధికాస్ కిచెన్ లేదంటే రపా కిచెన్ అట్లా కాదు, తప్పుగా అనుకోద్దు. రప అంటే రా అంటే రాధిక, పా అంటే పద్దు కిచెన్, రాధికాస్ అండ్ పద్దు కిచెన్, రపా కిచెన్. చొప్పుతో కొడతాలే, ఎవరు చూడు కూడా చూడరు. రపా మీకు ఈ రెండు పేర్లలో ఏది బాగుందో మీరు పెట్టండి, అదే పెడతాము. రాధికాస్ కిచెన్, రాధికాస్ వంటశాల, లేదంటే పవర్ కిచెన్ పెడదామా? పవర్ కిచెన్ అంటే పద్దు వస్తుంది, విష్ణు వస్తుంది, రాధిక వస్తుంది. పవర్ కిచెన్ ఏమొద్దులే, ఊరికే రాధికాస్ కిచెన్ బాగుంది. ఇంకా ఏమన్నా ఉంటే పెట్టుకోరా. ఇంకా నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కూడా కలుపు. లేదు ముందు పెట్టుకుంటా అంత, ఇప్పుడు మానేసిన. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ గురించి అంతా అర్థం చేసుకున్నాడు అత్తయ్య. ఈ అమ్మంగా యాడా అనంతపురం టవర్ క్లాక్ దగ్గర అనుకుంటున్నారా? ఆడా అంత మంచి కొడుకు అత్తయ్య నీ కొడుకు, మంచోడే. సరే అండి, బాయ్ అండి. బాయ్ అండి. మీకు పేరు ఏది కావాలో అడ్డదిడ్డంగా చెప్పొద్దండి. పాకిజా కిచెను, తర్వాత ఇది ఏమి బుడుక్స్ కిచెను, అవన్నీ చెప్పొద్దండి. మంచిగా పేర్లు ఏమన్నా లేటెస్ట్. రాధికాస్ కిచెన్ బాగుంది, రాధికాస్ వంటశాల అదే. నాకేమో రాధికాస్ వంటశాల అది ఇష్టం ఉంది. వీళ్ళేమో రాధికాస్ కిచెన్ అంటే ఇంగ్లీష్ వాళ్ళు కూడా చూస్తారు. వంటశాల అంటే వాళ్ళకి తెలియదు కదా ఇంగ్లీష్ వాళ్ళకి. అవునా? అంతేగా. కిచెన్ అంటే వాళ్ళకి తెలుస్తుంది కదా. అందరూ చూడిస్తే ఎలాగైతే సరే.
దానికి చెప్తాను ఇప్పుడు మన ఇంకా మీకు ఏమైనా కొత్త వెరైటీస్ పేర్లు స్టేట్ వాళ్ళు చూడాలనుకున్నా కానీ కిచెన్ అంటే ఓకే, అందరు వస్తారు. ఓకే ఓకే కామెంట్స్లో పెట్టండి, మర్చిపోవద్దండి. బాయ్ అండి. బాయ్.